కంచుకోట లాంటి ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం వర్గపోరుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది టీడీపీ. మొదట్లో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం జరిగినప్పటికీ ఇప్పుడు పార్టీ వేదికలపైనే వైరి పక్షాల్లా దాడులు చేసుకుంటున్నారు. దీంతో ఆ ఇద్దరు నేతలు నువ్వా నేనా అన్నట్లుగా తొడలు కొట్టుకుంటున్నారట. పైకి సైలెంట్ గా ఉన్న ఇన్నర్ గా కత్తులు నూరుతున్నారట. ఇప్పటికే అక్కడ తమ్ముళ్ల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందంటే వీరిద్దరి ఆధిపత్య పోరుతో అది కాస్త దిగజారిపోతుంది అని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇంతకీ ఆ జిల్లా ఏది? ఎందుకు పసుపు నేతలు కట్టు తప్పుతున్నారు? ఎర్రగొండపాలెం టీడీపీలో లుక్కలుక్కలు. నియోజకవర్గంలో నేతల ఆధిపత్య పోరు. రెండుగా చీలిపోయిన గూడూరి మన్నే వర్గాలు. ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం టీడీపీలో ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. ఇన్ఛార్జిగా ఉన్న గూడూరి ఎరిక్షన్ బాబు, సీనియర్ నాయకుడు మన్నేర్ రవీంద్ర మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. ఎన్నికల సమయంలో కలిసి పనిచేసిన ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయారన్న టాక్ వినిపిస్తోంది. ఒకరు ఎడ్డెమంటే మరొకరు తెడ్డెమనే స్థాయికి పరిస్థితి వచ్చిందంటేనే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో అక్కడి టీడీపీ క్యాడర్ కూడా రెండు గ్రూపులుగా చీలిపోయింది. చీలిన గ్రూపులు ఒకరిపై ఒకరు మాటల వార్ సాగిస్తున్నారు. మన్నే వర్గం ఓ అడుగు ముందుకేసి ఎరిక్షన్ బాబుపై టీడీపీ అధిష్టానం వద్ద ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారట. ఎరిక్షన్ బాబును ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారట. నిజానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ టీడీపీ బోణి కొట్టిన పరిస్థితి లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పచ్చ పార్టీకి ఏదైనా కొరకరాని కొయ్యగా ఉంది అంటే అది ఏ నియోజకవర్గమని చెప్పుకోవాలి. ఎస్సీ నియోజకవర్గంగా ఉన్న ఎర్రగొండపాలెంలో ఇప్పటికే పలుమార్లు అభ్యర్థులను మార్చిన టీడీపీ గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ టీడీపీ ప్రయత్నాలు మాత్రం బూడిదలు పోసిన పన్నీరులో మారిపోయాయి. ఈ క్రమంలో గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా గూడూరి ఎరిక్షన్ బాబు పోటీ చేశాడు. ఎరిక్షన్ బాబు పోటీ చేయడంతో ఇక్కడ టీడీపీ ఈసారి జెండా ఎగరేస్తుందని అంతా భావించారు. కానీ విజయం చివరి వరకు వచ్చిన ఈయన చివరకు ఓటమి పాలయ్యారు. అయితే గతంలో జరిగిన ఎన్నికలతో పోల్చుకుంటే ఎరిక్షన్ బాబుకు బెటర్గా రిజల్ట్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఎరిక్షన్ బాబు ఓడిపోవడానికి మన్నే కారణమని ఆయన వర్గం నేతలు భావిస్తున్నారు. మరోవైపు సామాజిక వర్గంలో టీడీపీ సీనియర్ నేతగా ఉన్న మన్నే రవీంద్రకు విలువ ఇవ్వటం లేదని మన్నే వర్గం ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. గతంలో ఇన్ఛార్జీలు సరిగ్గా లేని సమయంలో పార్టీకి పెద్ద దిక్కుగా మన్నే వ్యవహరించేవారు. పార్టీ కార్యక్రమాలను చేపట్టి క్యాడర్ను నడిపించడంలో మన్నేనే కీలకంగా ఉండేవారు. అలాంటి వ్యక్తి మాటను అస్సలు పట్టించుకోకపోవడంపై ఆయన వర్గ నేతలు కారాలు మిరియాలు నోరుతున్నారట. ఇన్ఛార్జి తనే కాబట్టి ఏ పని కావాలన్నా తన ద్వారానే వెళ్లాలి అనేది ఎరిక్షన్ బాబు మాట అట. మన్నే చెప్పినా సరే ఫైనల్ గా తను చెప్పిందే జరగాలని ఆయన చెప్తున్నారట. ఇలా ఇరు వర్గాలు పోటాపోటీలకు దిగడంతో మధ్యలో అధికారులు నలిగిపోతున్నారట. గత 10 నెలలుగా ఇలా కొనసాగుతున్న వర్గపోరు తాజాగా పీక్ స్టేజికి చేరింది. త్రిపురాంతక మండలం మిట్టపాలెంలో ఒక బెల్ట్ షాప్ విషయంలో గూడూరి మన్నే వర్గాల మధ్య వివాదం ఏర్పడింది. దీంతో ఇరు వర్గాలు మొదట మాటామాట అనుకున్నప్పటికీ తర్వాత అది చినికి గాలివానలా మారింది. రెండు వర్గాలు రాళ్లు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన వారిని మన్నే వెళ్లి పరామర్శించారు. ఈ గొడవతో ఇద్దరి మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు మరింత ముదిరే అవకాశం కనపడుతోంది. అయితే గ్రామంలో పర్యటించిన ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇరు వర్గాల వారిని హెచ్చరించారట. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జెండా ఎగరేయలేని పరిస్థితిలో ఇక్కడ టీడీపీ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఇరువురు నేతల ఆధిపత్య పోరుతో ఉన్న కాస్త పరువు కూడా గంగలో కలిసిపోతోందని స్థానిక టీడీపీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికైనా టీడీపీ అధిష్టానం గూడూరి మన్నే విషయంలో జోక్యం చేసుకుని కలిసికట్టుగా ముందుకు నడిచే విధంగా చర్యలు చేపట్టాలని పార్టీ అభిమానులు కోరుతున్నారు. నియోజకవర్గంలో గ్రూపులుగా చీలిపోయిన క్యాడర్ను ఏకతాటిపైకి తెచ్చి ముందుకు నడిపిస్తే వచ్చే ఎన్నికల్లో అయినా సైకిల్ పార్టీకి ఇక్కడ సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టు పొలిటికల్ వర్గాల నుంచి వినిపిస్తోంది. మరి పార్టీ అధినేత చంద్రబాబు వీరి విషయంలో ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.